వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై గవర్నర్ తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యమం కలిగించేలా చూడాలని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై గవర్నర్ తమిళసై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 48 గంటల్లో దీనిపై క్లారిటీ ఇవ్వాలని కూడా టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ఉద్యోగస్తులకు నమ్మకం కలిగించాలని చెప్పారు. దీనిపై 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఎస్పీఎస్సీ దగ్గర ధర్నా చేస్తున్నారు. నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ ఏంటి? టీఎస్పీఎస్సీ లీకేజ్ ఘటనపై గవర్నర్ తమిళసై స్పందించడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవాలి. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ లో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుపై వారికి నమ్మకం కల్పించే విధంగా మనం వ్యవహరించాలి అంటూ కూడా గవర్నర్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు చర్చగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక 48 గంటల్లో అందించాలంటూ కూడా గవర్నర్ ఆదేశం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా గవర్నర్ వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల ఘటనలకు సంబంధించి కూడా మరొకసారి ఇటువంటి చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా గవర్నర్ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. పూర్తి నివేదికను కూడా 48 గంటల్లో టీఎస్పీఎస్సీకి సంబంధించిన అధికారులు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రవీణ్ కావచ్చు, రేణుక, వీళ్ళందరికీ సంబంధించి కూడా కఠిన చర్యలు ఉండాలి. టీఎస్పీఎస్సీ లీకేజ్ కి సంబంధించి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఉద్యోగులకు నమ్మకం కల్పించడం మన బాధ్యత అంటూ కూడా ఆమె చెప్పిన మాటలు వినపడతా ఉన్నాయి. ప్రధానంగా వీటికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటుగా నివేదికను కూడా సమర్పించాలి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం లీకేజీల టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అన్ని లీకేజీలకు సంబంధించి కూడా ఏ విధంగా జరిగాయి, దానికి సంబంధించిన పూర్తి నివేదికతో పాటుగా ఏ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి లీకేజ్ పేపర్ లీకేజ్ జరిగాయి అనే దానిపైన పూర్తి నివేదికను అందజేయాలంటూ కూడా గవర్నర్ వ్యక్తం చేస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే పెద్ద ఎత్తున మొన్న మనం చూసాం 2 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఎగసిపడ్డాయి. అక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు, బీజేవైఎం కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అదంతా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ జరిగినటువంటి ఆందోళన క్లియర్. సో ఇవన్నీ చూసినటువంటి గవర్నర్ వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా వితిన్ 48 hours లో అందాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా మరి టీఎస్పీఎస్సీ ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతోంది, ఈ లీకేజ్ కి సంబంధించి పోలీసులు కూడా ఎటువంటి దర్యాప్తు ఇవ్వబోతున్నారు, 48 గంటల్లో ఏ నివేదిక అందజేయబోతున్నారు అనేది కొంత ఆసక్తిగానే కనబడుతోంది. శిరీష. థ్యాంక్ యూ ప్రణయ్.